హలో ఎవ్రీవన్. జనరల్ సైన్స్ ఎవ్రీ ఫ్రైడే నుండి మనం చూడబోతా ఉన్నాం. సో లాస్ట్ 1-2 months నుండి ఎవ్రీ వెనస్డే జీకే చూస్తూ ఉన్నాం, ఎలాంటి ఆటంకాలు లేకుండా. అండ్ ఎవ్రీ సాటర్డే సోషల్ స్టడీస్ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో అదేవిధంగా ఎవ్రీ ఫ్రైడే కూడా ఇకపై ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా జనరల్ సైన్స్ కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఒక వీక్ బయాలజీ, ఒక వీక్ కెమిస్ట్రీ, ఒక వీక్ ఫిజిక్స్, ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇవి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగానే చెప్పడం జరుగుతుంది. యూజ్ఫుల్ ఫర్ ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి నా క్లాసెస్ చూడండి, అదర్ క్లాసెస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఫాలో అవ్వండి. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో రైట్, ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఈ పర్టికులర్ టాపిక్ మీద కనుక మనం చూద్దాం ఒకసారి. ఎముకలు, బోన్స్. సో ఈ బోన్స్కి సంబంధించిన శాస్త్రాన్ని, అంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం తెలుసుకోవడానికి ఆస్టియాలజీ అంటాం. ఎముకల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటాము? ఆస్టియాలజీ. యాష్ అంటే బూడిద. మనం బొక్కలను బర్న్ అవుతే అదే విధంగా అవుతుంది కదా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఆస్టియాలజీ. మానవ శరీరం అంటేనే ఎముకల గూడు. అఫ్కోర్స్ మనకి ఎముకలు లేకపోతే బాడీ అనేది, ఆకృతి అనేది ఉండదు, అవునా? సో ఇది ఎముకల గూడు. ఇది మనకి ఏమిస్తుంది? ఆకారాన్ని ఇస్తుంది, శరీరానికి ఆకారాన్ని ఇస్తుంది. ఈ శరీరంలోని ఎముకలన్నింటినీ కలిపి అస్థిపంజరం అంటాం. స్కల్ అయితేంది, మన హ్యాండ్ బోన్స్ అయితేంది, రిబ్స్, లెగ్స్, టాప్ టు బాటమ్, ఈ బోన్స్ యొక్క అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామో అస్థిపంజరము అంటాము. సో అప్పుడే పుట్టిన శిశువులో, అంటే నవజాత శిశువులో సుమారుగా 300 ఎముకలైతే ఉండడం జరుగుతూ ఉంటుంది. యుక్త వయసు వచ్చే నాటికి ఒకదానికొకటి కలిసిపోయి 206 ఎముకలు ఉంటాయి. సో ఇది ఎగ్జామినర్ అడిగే క్వశ్చనే అండి. ఇది నవజాత శిశువులో 300 ఎముకలు ఉంటాయి. యుక్త వయసు వచ్చే నాటికి 206 ఎముకలు అయితే ఉంటాయి. ఏదో మూవీలో బోన్స్ ఎన్ని అంటే చిన్నప్పుడు 300 ఉన్నాయి కనుక పెద్ద పెరిగే వరకు మహా అయితే పెరుగుతాయి, లేకపోతే తగ్గి అంతే ఉంటాయి, కానీ తగ్గడం ఏందని ఏదో జోక్ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. 206 బోన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎముకలలో మనకి 2 types ఆఫ్ బోన్స్ ఉంటాయండి. ఒకటి ఈ కొద్దిగా మెత్తటివి, అంటే మనకి నోస్లో కనుక చూసినట్లయితే, ఈ ఇయర్స్కి సంబంధించి బోన్స్ కనుక చూసినట్లయితే ఇవి కొంచెం చాలా మెత్తనిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మృదువైన ఎముకలు, వీటిని మృదులాస్థి అంటారండి. అంటే బోన్స్ 2 types ఆఫ్ బోన్స్ ఉంటాయి. ఒకటి మెత్తని బోన్స్ మృదులాస్థితో చేయబడతాయి, ఇంకోటి గట్టి వాటిని, మనకి నార్మల్గా ఇక రిమైనింగ్ బోన్స్ అన్నీ కూడా అస్థి అంటాం. గట్టి వాటిని అస్థి అంటాం. అతి పొడవైన ఎముక, మన హ్యూమన్ బాడీలో అతి పొడవైన ఎముక ఏది అంటే ఫీమర్ అండి. ఇది తొడ భాగంలో ఉంటుంది. ఎగ్జామినర్ ఇక్కడ క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అతి పొడవైన ఎముక ఏది? ఫీమర్. ఇది ఏ భాగంలో ఉంటుంది? తొడ భాగంలో ఉంటుంది. అండ్ ఎన్ని బోన్స్ ఉంటాయి? నవజాత అంటే శిశువులో ఎన్ని ఉంటాయి, యుక్త వయసు వచ్చే నాటికి ఎన్ని ఉంటాయి? ఈ 2 క్వశ్చన్స్ కూడా మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. అతి చిన్న ఎముక వచ్చేసి స్టెఫిస్ అండి. ఇది చెవి మధ్య భాగంలో ఉండే మెత్తని ఎముక. ఇది కూడా ఎగ్జామినర్ అడుగుతూ ఉంటాడు. ఇది మెత్తని ఎముక, చెవి భాగంలో మనకి ఇది ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా బెండ్ చేస్తూ ఉంటాం కదా, సో అది. సో నెక్స్ట్, ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, ఇతర ఖనిజాలతో పాటు ప్రోటీన్ కొల్లేజాన్తో తయారు చేయబడతాం. కొల్లేజాన్ అనే ప్రోటీన్తో ఎముకలు తయారు చేయబడతా ఉంటాయి. సో మనకు కంప్లీట్లీ కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్, సోడియం, ఇవంతా కూడా బోన్స్లలో ఉంటుంది. ఎముకలలోని
ఎపిఫైసియల్ ఫలకం పొడవు పెరగడానికి తోడ్పడుతుంది. ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బోన్స్ చిన్నప్పుడు కనుక చూసినట్లయితే ఇంతే ఉండే, పెద్ద పెరుగుతూ ఉంటే కంప్లీట్లీ మనకి ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎంత ఉంటామో అంతే ఉన్నాం కదా, అంటే బోన్స్ పెరగడం వల్లనే కదా. సో ఆ విధంగా ఎపిఫైసియల్ ఫలకం పొడవు పెరగడానికి, ఎపిఫైసియల్ ఇది ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది. ఎపిఫైసియల్ అనే ఫలకం ఎముకలు పొడవు పెరగడానికి తోడ్పడుతుంది. అంటే మరి ఇది ఎపిఫైసియల్ అనేది కంటిన్యూగా అలానే మన ఎముకలు పెరగడానికి తోడ్పడితే మనం ఇక పెరుగుతూనే ఉంటాం చనిపోయేంత వరకు కదా. బట్ మనం పెరగం, సర్టెన్ ఏజ్కి రాగానే మన పెరుగుదల అనేది నిలిచిపోతూ ఉంటుంది. కారణం ఇది పెద్దవారిలో నశించడం వలన పెరుగుదల ఆగిపోవును. ఎపిఫైసియల్ అనేది పెద్దవారిలో నశించిపోవడం వల్ల పెరుగుదల ఆగిపోవును. ఓకే రైట్. అస్థి మధ్యలోని ఎరిథ్రోపాటియన్ అనే ప్రోటీన్ వల్ల రక్తం ఉత్పత్తి జరుగును. అడుగుతూ ఉంటాడండి, అస్థి మధ్యలోని ఎరిథ్రోపాటియన్ అనే ప్రోటీన్ వల్ల రక్తం ఉత్పత్తి అగును. ఏ ప్రోటీన్ వల్ల రక్తం ఉత్పత్తి అగును అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, బోన్స్ కొద్దిగా గట్టిగా ఉండాలంటే కాల్షియము, డి విటమిన్ ఇవి అవసరం అంటూ ఉంటాం, అవునా. సో కాల్షియం లోపం కారణంగా రికెట్స్, ఆస్టియోపొరాసిస్ వంటి వ్యాధులకు గురవుతూ ఉంటాం. సో ఇక్కడ ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇంకా వేరే క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాడు. ఎముకని కలిపేది లెగమెంట్, సంధి బంధనం అంటాం. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి, చాలా టైమ్స్ అడుగుతూనే ఉన్నారు. బోన్ టు బోన్ లిగమెంట్స్, ఇది కొల్లేజాన్ అనే ప్రోటీన్ చే నిర్మించబడును. ఎముక మరియు ఆ కండరాన్ని మజిల్ని కలిపేది టెండాన్స్ అండి, ఈ స్నాయు బంధనం, ఇది కూడా కొల్లేజాన్ అనే ప్రోటీన్ చే నిర్మించబడం. బోన్ టు బోన్ లిగమెంట్ అండ్ బోన్ టు మజిల్ టెండాన్స్. ఓకే, సో ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా రైట్. మనం విటమిన్ డి అవసరం అనుకున్నాం కదా, కనుక దాని గురించి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. విటమిన్ డి యొక్క శాస్త్రీయ నామము కాల్సిఫెరాల్. దీన్ని ఫ్రీ విటమిన్ అంటాము, సూర్యరశ్మి విటమిన్ అంటాం. మనం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కనుక చూసినట్లయితే 8 ఆ టైంలో మనం డి విటమిన్ పొందొచ్చు. అండ్ ఇవి లభించే పదార్థాలు కాయచేపలు, పాలు, గుడ్లలో పచ్చసొన, మాంసము. దీని లోపం వల్ల కలిగే వ్యాధులు రికెట్స్, ఆస్టియోమలేసియా, ఆస్టియోపెరాసిస్. యాస్ అంటే బూడిద, ఆస్టియో అనగానే మనం గుర్తుకు రావాల్సింది బోన్స్కి సంబంధించిన డిసీజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో మరి ఎముకల గురించి మన స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే టోటల్ 206 బోన్స్ ఉన్నాయి. అండ్ కపాలము ప్లస్ ముఖము కలిపి మనకి కపాలంలో 8 + 14 22, చెవిలో 6 అంటే అటు 3 ఇటు 3 వేసుకోవచ్చు, నాలుక కింద 1, భుజములో 4 అంటే 2 జతలు, చేతులు 60 30 + 30, వెన్నెముక 26, పక్కటెముకలు 12 జతలు అంటే 24, అంటే ఇటు 12 ఇటు 12. అండ్ రొమ్ము ఎముక 1, కటివలయం 1 జత 2, కాళ్ళు ఆ కాళ్ళలో 30 ఈ కాళ్ళలో 30, మనకి హ్యాండ్లో కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి. సో టోటల్ కనుక చూసినట్లయితే 206 బోన్స్. సో ఈ బోన్స్ యొక్క అరేంజ్మెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ బోన్స్ ఎందులో ఏ పార్ట్లో ఎన్ని ఉన్నాయనేది కూడా మనకి ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్ ఈ లెసన్ కనుక చూసినట్లయితే మనల్ని ఎగ్జామినర్ ఏం అడిగే అవకాశం చూద్దాం ఒకసారి. మనం ఎముకలకి అధ్యయనానికి శాస్త్రం ఎముకల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రము ఆస్టియాలజీ అంటాము. నవజాత శిశువులో 300 ఉంటాయి. అండ్ యుక్త వయసు వచ్చే వరకు 206 ఉంటాయి. అండ్ బోన్స్లో 2 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి, మెత్తటివి మృదులాస్థి అండ్ గట్టివి అస్థి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతి పొడవైన ఎముక ఫీమర్, ఇది తొడ భాగంలో ఉంటుంది. అండ్ చిన్నది స్టెఫిస్, ఇది చెవి మధ్య భాగంలో ఉండే మెత్తది. అండ్ ఎముకలోని ఎపిఫేసియల్ ఫలకం అనేది ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది. సర్టన్ ఏజ్ వచ్చాక దాని యొక్క పనితనం అనేది ఆగిపోతుంది, కనుక ఎముకల పెరుగుదల కూడా ఆగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీని యొక్క లోపం వల్ల రికెట్స్, ఆస్టియోమలేసియా, ఆస్టియోఫోరోసిస్ ఇట్లాంటి జబ్బులు వస్తాయి. అండ్ బోన్ టు బోన్ లిగమెంట్ అండ్ బోన్ టు మజిల్ టెండన్స్, ఇవి కొలెజాన్ అనే ప్రోటీన్తో నిర్మితమవుతాయి. సో అండ్ అదేవిధంగా మనకి డి విటమిన్ గురించి, సూర్యరశ్మి విటమిన్ అండ్ ఏ ఫుడ్లో అవైలబుల్ ఉంటుంది అండ్ మొత్తం బోన్స్ ఎందులో ఎన్ని అనేది మనం చూసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ డెఫినెట్లీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఒక లైకే కదా మీరు చేసేది, లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి, వీలుంటే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్